హాయ్ వెల్కమ్ టు మన ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయ ఫ్రై. చాలా సింపుల్ రెసిపీ అండ్ కొత్తగా ట్రై చేయాలి సరే ఏకదమ్గా చేస్తారు ఈ రెసిపీ. ఒక్కసారి చూడండి వీడియో, ఇలా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంత బాగుంటుంది, ఈజీగా చూస్తూనే అర్థమైపోతుంది అనమాట. ఒక హాఫ్ కిలో బీరకాయ తెచ్చేసుకొని దానిపైన చెక్కని తీసేసి చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఏంటంటే మీడియం పీసెస్. ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ ఆయిల్ హీట్ అయినాక బీరకాయ ముక్కలన్నీ తీసి దాంట్లో వేసేయండి. సో అక్కడక్కడ జాయింట్ అయితే చూసుకొని మధ్యలో తెంపేసేయండి. సో మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే బెనిఫిట్, అండ్ తొందరగా మగ్గిపోతుంది అనమాట. అసలు బీరకాయ తొందరగా మగ్గుతుంది, కానీ కొంచెం పెద్ద పీసెస్ కాకుండా మీడియం పీసెస్ అయితే కట్ చేసుకోండి. డైట్లో సరే పథ్యాలకి సరే మనం ఫస్ట్ రెసిపీ గుర్తుకొచ్చేది బీరకాయ దొండకాయ రెసిపీ ఇంకా బాగుంటుంది. బీరకాయ ఇది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ నాదైతే. మస్తు ఈజీగా అయిపోతుంది, ఏకదమ్ చికెన్ కన్నా చాలా బాగుంటుంది. ముక్కలన్నీ ఆయిల్కి పట్టేలా సో మంచిగా కలిపేసుకోండి. అండ్ మీ ఎంతైతే తింటారు ఉప్పు అంతే వేసుకోండి. సో మీ రుచికి మీ టేస్ట్ తగ్గట్టు అనమాట. అండ్ మంచిగా ఒక స్పూన్ వేసుకున్న సో సరిపోతుంది అనమాట కర్రీ మొత్తానికి. సో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకే నిమిషం మగ్గనివ్వండి. దాని తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపేసి దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి అది కూడా కలిపేసి 1 నిమిషం అలా మగ్గబెట్టండి. 1 నిమిషం అంటే ఉప్పు పసుపుకి మధ్య గ్యాప్ ఉండాలి కాబట్టి అందుకని 1 నిమిషం. సో ఇది కలిపేసి మంచిగా పసుపు కూడా ముక్కలకి పట్టేలా కలిపేసుకొని అది కూడా 1 నిమిషం అలా మగ్గనియండి. వదిలేయండి, దాన్ని పట్టించుకోకండి పెద్దగా. అండ్ మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, అప్పుడే ముక్కలు కూడా మాడకుండా ఉంటుంది. సో గిన్నె కూడా హీట్ అవ్వకుండా ఉంటుంది. సో మూత పెట్టేసి 1 నిమిషం సో ఉంచమన్నాను కదా. సో అలా ఉంచేసి మీరు ఎంతైతే కారం తింటారో అంతే వేసుకేసుకోండి. 1 స్పూన్ కారం వేసేసి అది కూడా కలిపేసి అలా వదిలేయండి. దాన్ని కరివేపాకు కొత్తిమీర అది కూడా వేసుకోండి. ఫ్లేవర్ అయితే రాకుంటుంది అనమాట, చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే. అండ్ అవి కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవైతే మంచిగా ముక్కలన్నిటికీ కారం పట్టేలా తిప్పేసుకోండి. ఫైనల్ టచ్ ఉండాల్సింది కరివేపాకు. ఫస్ట్లో కాకుండా లాస్ట్లో వేయండి కరివేపాకు కొత్తిమీర. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మటన్ చికెన్ తిన్న ఫ్లేవరే వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కరు వండే తీరును బట్టి ఉంటుంది. సో అలానే వేయండి. సో మీ ఇష్టమైతే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో దానికి ప్రాబ్లం ఏం లేదు. సో మీకు లేదు నాకు లేదు, నాకు ఇష్టం కాబట్టి నేను వేసేసుకుంటాను. అసలు కొత్తిమీర కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నిటి కలిపేసిన తర్వాత 1 నిమిషం అలా వదిలేండి మూత పెట్టేసి. ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు సో మగ్గబెట్టుకొని ముక్కలు ఒక్కసారి చెక్ చేసుకోండి, అయిందా లేదా ముక్కలన్నీ. సో అయిందంటే వదిలేండి దాన్ని 1 నిమిషం. ఇలా వదిలేసి ఒక్కసారి ఇలా షో చేసేసి దింపేసుకోండి, అంతే.